గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ ఏంటంటే పొంగనాలు అన్నమాట. దానికి కాంబినేషన్ చట్నీ పల్లి అండ్ కొబ్బరి కాంబినేషన్, పచ్చిమిర్చి కొత్తిమీర కొంచెం ఆయిల్ వేసి అయితే వేయించుకున్నాను. దీంతో పాటు ఇదిగోండి పల్లీలు అయితే వేగుతా ఉన్నాయి. పల్లీలు సిమ్ లో పెట్టేసుకోవాలి. చూసారా, స్టవ్ చిన్నగా పెట్టేసుకున్నాను. ఇత్తడి కడాయిలో చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది తెలుసా. అంతకుముందు అల్యూమినియం కడాయిలో చేసేవాళ్ళము. ఇంకొక అల్యూమినియం అవాయిడ్ చేయాలనేసి అల్యూమినియం ప్లేస్ లో ఈ యొక్క ఇత్తడి అన్నాను ఇనుప కడాయిలో చేసుకుంటేనైతే చాలా బాగుంటుంది. ఈ యొక్క ఇనుప కడాయిలు కూడా ప్రైస్ తక్కువే ఉంటాయి. ఇత్తడి కొనుక్కోవాలంటే అందరికి పాసిబుల్ అవ్వదు కదా. అన్ని కూడా గిన్నెలంటే కొనుక్కోగలుగుతాం, కడాయిల కాడికెళ్ళి కుక్కర్ల కాడికెళ్ళి అయితే కొనుక్కోలేం కదా. వాటి ప్లేస్ లో స్టీల్ కానీ ఇనుప కడాయిలు కానీ తీసుకున్నాం అనుకోండి బాగుంటుంది. స్టీల్ కుక్కర్లు తీసుకోవచ్చు. ఇత్తడి కుక్కర్ అంటే కొంచెం ప్రైస్ ఎక్కువ వస్తుంది కదా, అందుకని ఇదిగోండి. ఇదైతే కడాయి మనకి 150 రూపీస్ 210 రూపీస్కి వచ్చింది. క్వాలిటీ అయితే మస్తు సాలిడ్ గా ఉందన్నమాట. నేను మనకి వీక్లీ మార్కెట్ ఉంటుంది కదా, అక్కడ తీసుకున్నాను. మంచిగా ఉంది యాక్చువల్గా. దీంట్లో రోజు మార్నింగ్ చట్నీ కోసము, తర్వాత ఎగ్ కర్రీ చేసుకోవాలన్నా, చిన్న చిన్నగా ఏదైనా ఫ్రై కర్రీలు చేసుకోవాలంటే ఇది చాలా బాగా పనిచేస్తుంది. మా దగ్గర అయితే 3 ఉన్నాయి ఇనుప కడాయిలు. ఇలా మనం ఇనుప వాటిని వాడుకుంటా ఉంటే మనకు టమ్మిలో ఇంత కొంచెమైనా ఐరన్ పోతే బాగుంటుంది కదా అని. దాంతో పాటు పల్లీలకి కొంచెం కొబ్బరి, దేవుడు కొబ్బరి ఉంటుంది కదా, కొంచెం ఇవి కట్ చేసేసి సాల్ట్ వాటర్లో వేసి అయితే నానబెట్టేస్తాము. తర్వాత ఈరోజు కాంబినేషన్ అంటే పొంగనాలు అనమాట. ఆ పల్లి చట్నీకి కాంబినేషన్ పొంగనాలు. పల్లీలు ఇలా వేగి వాటి యొక్క సౌండ్ టప్ టప్ వచ్చేసి బ్రేక్ అవుతుంది చూడండి, అలా రావాలంతే గాని మాడిపోవద్దు అనమాట. ఇలా కలుపుతా ఉంటే అవి మంచిగా వేగుతాయి. ఆ యొక్క సౌండ్ బాగుంటుంది. తర్వాత అలా వేగినప్పుడు వచ్చేటువంటి టేస్ట్ బాగుంటుంది పల్లి చట్నీకి. మాడిపోతే నాకైతే అసలు మాడు వాసన వచ్చినట్టు అనిపిస్తుంది. ఇవి వేగినాయా లేవా ఎలా టెస్ట్ చేసుకోవాలంటే ఇదిగోండి ఇలా అన్నప్పుడు పొట్టు ఇలా లూజ్గా వచ్చేసేయాలి. వచ్చేసిందంటే మనకు చట్నీకి కావాల్సినటువంటి పల్లీలు అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకొక నిమిషం ఉంచుదాము, సరిపోతలేండి. ఈ యొక్క కడాయి వేడికి అవి మంచిగా మగ్గిపోతాయి. ఈ యొక్క పొంగనాలకి నేను కొత్తిమీర, ఆనియన్స్, క్యారెట్ అయితే కట్ చేసుకున్నాము. కావాలంటే పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవచ్చు. మా ఆయనకు పచ్చిమిర్చి వేస్తే ఇష్టం ఉండదు, అందుకని పచ్చిమిర్చి వేయట్లేదు. పచ్చిమిర్చి కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. దాంతోపాటు ఇదేంటంటే దోశ పిండి అనమాట. నేను చెప్పాను కదా నిన్న, మేము దోశ పిండి మిక్సీ పట్టుకున్న 2 గిన్నెల్లో తీసుకుంటాను. ఒకటి దోశ కోసం, ఒకటి పొంగనాల కోసం. మిక్సీ పట్టుకున్నప్పుడే సపరేట్ చేసి పెట్టుకుంటాను అనమాట. దీంట్లో సాల్ట్ ఇట్లా ఏం మిక్స్ చేయలేదు కాబట్టి సాల్ట్, దాంట్లోనే కొంచెం వంట సోడా, కొంచెం పసుపు, తర్వాత జీలకర్ర, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాను. ఇప్పుడు మనం వేసుకుంది ఏంటి, కారం కాదు, ఉప్పు, వంట సోడా, పసుపు, జీలకర్ర, అల్లం వెల్లిగడ్డ పేస్ట్. మనకి ఇది దోశ పిండి, పులిసిన మంచి దోశ పిండి, ఒక 2 days పులిసిన దోశ పిండి. దాంట్లో క్యారెట్, ఆనియన్స్, కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని అసలు ఎంత బాగుంటుంది తెలుసా. ఇదిగోని ఇలా ఫ్లాగ్ కలర్స్ లాగా అనిపిస్తాయి ఈ యొక్క పిండిని చూస్తుంటే కలిపేటప్పుడు. ఇదిగోని మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసుకుని పిండిని మంచిగా ఒకసారి కలిపేసుకుందాము. ఆల్రెడీ నేను పొంగనాల పీట కూడా నీట్గా కడిగేసి పెట్టుకున్నాను, అది కూడా ఆన్ చేసుకుందాం పొయ్యి మీద పెట్టి. ఫ్రెండ్స్ ఇదిగోండి దీంట్లో మనము నీట్గా కడిగి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం ఒకసారి అయిపోయిన తర్వాత కొత్తది అనుకోండి సీజనింగ్ చేసి పెట్టుకోవాలి. కానీ ఇది చాలా ఇయర్స్ నుండి వాడేది కాబట్టి ఏం కాదు. యాక్చువల్గా అప్పట్లోనే ఇంత వెయిట్గా ఉండేవి వచ్చేవి తెలుసా. ఇప్పుడు మళ్ళీ మనకి కాస్ట్ ఐరన్లని చాలా హెవీ వెయిట్ని వస్తున్నాయి కదా. ఇవి ఎప్పుడు 20-30 సంవత్సరాల కింద కూడా వచ్చేవి. ఇంకోండి పిండిని అయితే ఇలా మంచిగా స్మూత్గా చేసుకోవాలి, అప్పుడు మనకి పొంగనాలు మంచిగా వస్తాయి. ఇప్పుడు అక్కిలు వేస్తారంట పొంగనాలు. చూడండి, గిన్నె పైకి పెట్టుకో, కొంచెం తక్కువ తీసుకో, అప్పుడు కిందికి వెళ్ళి కారిపోదు. కానీ పిల్లలకు పని నేర్పిస్తా ఉన్నప్పుడు కొంచెం మిస్టేక్స్ అవుతా ఉంటాయి. దానికి ఉన్నది దాన్ని అక్కడ కొట్టేసేనా, దాన్ని నిండా వెయ్యకు, మళ్ళీ పైకి పొంగేస్తుంది కదా. తీసుకున్నప్పుడు కొంచెం అంత తీసుకుంటే సరిపోతుంది. కరెక్ట్ అంత ఉంటే గుడ్ బై. చూసారా, చేస్తూ ఉంటే మనకి చేసేది ఏది మిస్టేక్ ఏది కరెక్ట్ అని తెలుస్తుంది. కొంచెం ఇప్పుడు తీసుకుంటప్పుడు ఇంకా సగం స్పూన్ అయితే చాలు. ఇవన్నీ వచ్చేసింది కదా. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకోవాలి. కిందికి వెళ్ళి మూత తీసుకుందాము. ఇదిగోండి ఇలా వేసేసుకున్నాం కదా. వేసేసుకున్నాక ఇలా మూత పెట్టేసుకున్నాం. ఇలా క్యాప్ ఉన్నది దీనికి
ఇలా హ్యాండిల్ అనుకుని మనకి వేడి అవ్వదు. లేదంటే ఇలా పైన నార్మల్ ప్లెయిన్గా ఉన్నటువంటి మూతని పెట్టుకోవచ్చు. కొన్ని వేడి నీళ్ళు అయితే పెట్టేసుకున్నాను. స్నానం చేసినా కడగాల కుషన్స్. టైం అయితే ఉంది 7:30 అవుతుంది. ఈరోజు అఖిల్కి స్పోర్ట్స్ లేదనమాట, ఇంట్లోనే ఉన్నాడు. అందుకని ఐఐటీ చదవమన్నా చెప్పాను. చదివాడు, క్వశ్చన్స్ అడుగుతానని చెప్తున్నాను అనమాట. పిల్లలు చదివింది ఎంతవరకు కరెక్టా అని ఒక్కసారి క్వశ్చన్స్ చేసామనుకోండి మనకు క్లారిటీ వస్తుంది కదా వాళ్ళు ఎంతవరకు నేర్చుకున్నది. దీంట్లో కొంచెం నిమ్మరసము 1 టీ స్పూన్ తేనె వేసుకొని తాగేస్తాను. గోరువెచ్చటి నీళ్ళలోనైతే నిమ్మకాయ రసం పిండేసుకుంటున్నాను. కొంచెం పైకి లేకొస్తాను. పట్టు నిమ్మరసం వేసేసుకొని దాంతోపాటు ఇంతకుముందు ఎక్కువ వేసుకునేదాన్ని హనీ, ఇప్పుడైతే సగం స్పూనే వేసుకుంటున్నాను. అది కూడా ఇంతవరకు రియల్ హనీనే తెలియట్లేదు కదా. కలిపేసుకొని తాగేసాము. అఖిల్కి పెట్టేసుకున్నాను. ఒక్కోసారి మనకి మార్నింగ్ టైం కుదురుతుంది, కుదరదు కదా. అయితే మనం నైట్ ఒలిచి పెడితే కొన్ని ఏమైనా పాడైపోయి ఉంటాయి. ఇట్లా చెక్ చేసి పాడైతే ఏమో కానీ ఇలా మనము ఓపెన్ చేసి పెడితే అవుతాయి. అందుకే నాన్న నైట్ తినేసేయమంటే వద్దన్నాడు. అలాగే ఒకసారి తిన్నాడు కదా, మళ్ళీ ఇంకొకసారి తినమని తింటాడు. ఇక నీకు పెట్టినా కూడా మొత్తం తినేసేవు. ఇన్నే పెడుతుంది, ఇంకొని పెట్టాలి. చాలా స్పూన్ పెట్టేసుకో. స్పూన్ ఉందా బ్యాగ్లో? ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇవి కుక్ అయిపోయినాయి. ఇలా మనం ఓపెన్ చేయగానే ఈజీగా వచ్చేస్తాయి అనమాట. ఉడకలేవనుకోండి దానికి అతుక్కొని ఉంటాయి. దాన్ని బట్టి మనం డిసైడ్ చేయొచ్చు అనమాట ఉడికిందా లేదా. అలా వన్ సైడ్ ఇలా మంచిగా క్రంచీగా వస్తుంది చూడండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. తర్వాత నెక్స్ట్ ఇలా టర్న్ చేసిన తర్వాత దీన్ని కూడా మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. అప్పుడు అటు సైడ్ కూడా సేమ్ ఇలానే పైన మంచి క్రిస్పీగాను లోపల సాఫ్ట్గాను చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే కరెక్ట్ మనము దాన్ని నిండుగా వేస్తే ఇలా వస్తుంది. ఇలా కాకుండా కొంచెం ఎక్స్ట్రా వేసామనుకోండి కొంచెం పైన వరకని వస్తుంది. అఖిల్ కోసం అయితే వేడి నీళ్ళు పెట్టేశాను. ఎందుకంటే స్కూల్కి బాటిల్లో పోయడం కోసం అనమాట. బాటిల్ అయితే వాష్ చేశాను. ఇప్పుడు ఇంకా వర్షాలు పడతా ఉన్నాయి కదా, గోరువెచ్చటి నీళ్ళు ఇచ్చామనుకోండి మళ్ళీ స్కూల్ నుండి వచ్చేంత వరకు కూడా ఆ నీళ్ళు అలానే ఉంటాయి అనమాట. నార్మల్ వాటర్ ఇచ్చే కంటే గోరువెచ్చటి నీళ్ళు ఇద్దామనేసి కొన్ని వాటర్ ఉండే ఇప్పుడు కూడా కడిగేస్తే దాంట్లో కూడా ఇంకా గోరువెచ్చగా ఉన్నాయన్నమాట. నిన్న నేను ఈ టైంకి ఇచ్చానంటే 24 hours కూడా ఉంటుంది అనమాట. మనం ఏంటంటే కొంచెం బ్రాండెడ్ కంపెనీస్ తీసుకున్నాం అనుకోండి బాగుంటుంది. మనదైతే మిల్టన్ కంపెనీ అనమాట. ఎప్పుడు కూడా మిల్టనే తీసుకుంటాము. ఇక్కడ మిల్టన్ కంపెనీ అయితే మంచిగా ఈ యొక్క క్యాప్స్ కూడా పాడవకుండా ఉంటాయి. వాటర్ క్వాంటిటీ కూడా మనకి చిన్న బాటిల్ నుండి స్టార్ట్ అవుతాయి సార్. మన దగ్గర అయితే 1/2 లీటర్ బాటిల్ ఉంది. ఇదైతే 750 ml. 1 లీటర్ కూడా బాటిల్స్ ఉంటాయి. ఆ రోజు మేము తీసుకున్నప్పుడు 1 లీటర్ బాటిల్ దొరకలే అనేసి 750 ml బాటిల్ తీసుకున్నాము. అంతకుముందు ఉన్నదేమో మనకి కాపర్ కలర్ ఉండేది, ఇదేమో ఈ కలర్ లో వచ్చింది. ఇంకొకటి 1/2 లీటర్ ఏమో ప్లెయిన్ సిల్వర్ అనమాట. దాంతో పాటు బ్లూ కలర్ది కూడా ఉంటుంది. దానికి క్యాప్ ఇలా రాదు, వేరుగా వస్తాయి. ఇదిగోండి గోరువెచ్చగా అయినాయి సరిపోతుంది. ఎందుకండి ఈ యొక్క వర్షాకాలం చలికాలం స్టీల్ తొందరగా చల్లగైపోతుంది తెలుసా మనం పట్టుకున్నా గానీ. ఒక బుక్క నీళ్ళు పడతాయి కావచ్చు, కొంచెం ఆన్ చేసేస్తే అయిపోతుంది. సరిపోతుందేమో అనుకున్నాను, అంతే నిండిపోయింది. ఇది ఫిల్ చేసేసి బ్యాగ్లో పెట్టేసాను. పొమోగ్రానేట్ కూడా పెట్టేశాను కదా. కొబ్బరి కరిగిన నీళ్ళు, అక్కడ దోశ పిండి వాటర్ ఉన్నాయి కదా, మొక్కలకి వేస్తే చాలా మంచిది. ఇదిగోండి అఖిల్కి స్నాక్స్ బాక్స్ వాటర్ ఫిల్ చేసేసి పొంగనాలు కూడా ఉల్టా వేసేసాను. లెమన్ హనీ కలుపుకున్నాం కదా, ఈ యొక్క వాటర్ అయితే తాగేసాము. ఇదిగోండి బాటిల్స్ కూడా నింపేసి పెట్టేసాను. డైనింగ్ టేబుల్ పైన మనం వాటర్ నింపి పెట్టేసుకున్నాం అనుకోండి, తాగాలన్నప్పుడు ఈజీగా తాగేసుకోవచ్చు. బాటిల్లో నీళ్ళు లేవనుకోని అస్సలు తాగలేము. ఇదిగోండి ఇంతకుముందు చెప్పాను కదా 1/2 లీటర్ బాటిల్ ఇదే అనమాట. లంచ్లోకి ఈ బాటిల్ ఇస్తాను. ఇప్పుడైతే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇది ఇస్తాను అనమాట. అది కూడా హాట్ అండ్ కూల్ వాటర్ బాటిల్. డైనింగ్ టేబుల్ పైన మాత్రం గ్లాస్ బాటిల్స్. ఇది కూడా మనకి హాట్ అండ్ కూల్ బాటిలే అనమాట. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనం వాటర్ తాగడం మర్చిపోతే ఇది మనకి అలర్ట్ ఇస్తుంది అనమాట. ఎవ్రీ 1 hourకి నువ్వు నీళ్లు తాగాలి అనేసి అలర్ట్మెంట్ అయితే ఇస్తుంది. కింద ఒకటి ఉంటుంది మనకి డివైస్, ఆ డివైస్ ని దీన్ని కనెక్ట్ చేసామనుకుని ఇస్తుంది. లేదంటే ఆ డివైస్ పక్కన పెట్టేసుకున్నా ఇది లేదు మనం
ఇంత పెద్ద బాటిల్ మనం క్యారీ చేయడం కష్టం అనుకుంటే ఆ డివైస్ మన దగ్గర ఉన్నా కానీ దాన్ని ఆన్లో చేసి పెట్టుకున్నాం అనుకోండి ఎవ్రీ 1 hour కి అలాట్మెంట్ ఇస్తుంది అనమాట. అది ఎవ్రీ 1 hour కి అలాట్మెంట్ ఇచ్చినప్పుడు ఒక 1/2 లీటర్ వాటర్ తాగినా చాలు. 1/2 లీటర్ ప్రతి గంటకు తాగినా కానీ మనం 12 గంటల్లో ఒక 6 లీటర్ల నీళ్ళన్నా తాగగలుగుతాం కదా. మనిషి తాగడానికి మినిమం 4 లీటర్ల నీళ్ళన్నా తాగాలి. 6 లీటర్లు మనం 4 లీటర్లు తాగినా బెటరే కదా. ఒక గంట మధ్యలో ఎక్కడైనా మిస్ చేసినా కానీ, ఒక గంట 2 గంటలు మిస్ చేసినా 4 లీటర్ల నీళ్ళనే తాగగలుగుతాం. ఎందుకంటే నీళ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ అందరము ఆ యొక్క నీళ్ళని, ఎందుకంటే అవి మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మాట తీసుకుండొచ్చాము 20 లీటర్స్కి 20 రూపీస్. అది కాదు కదా ఖర్చు. మనము నీళ్లు తాగకుండా ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకున్నాం అనుకోండి చాలా కష్టం. దట్టు ప్లాస్టిక్ కాకుండా ఇలా స్టీల్ బాటిల్స్లో కానీ, గ్లాస్ బాటిల్స్లో కానీ, లేదు అంటే కాపర్ బాటిల్స్ అలా వాడుతూ ఆరోగ్యానికి చాలా మంచిది. వీలైనంత వరకు మనం ఇలా వేడి చేసుకొని నీళ్ళు తాగామనుకోండి ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. అయితే అలా ఎలక్ట్రికల్ వాటిలో చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేసినట్టుగా గిన్నెలోనే చేసుకోవచ్చు. నేనైతే ఎలక్ట్రికల్ వాడను, ఓన్లీ గిన్నెలోనే చేసుకుంటాను అనమాట. ఎలక్ట్రికల్కి వీలైనంత వరకు దూరంగా ఉంటే బెటర్ నా ఒపీనియన్ పర్సనల్గా. ఇప్పుడు మనము ఉడికిపోయి ఉంటాయి. ఇది సెకండ్ సైడ్ కూడా ఇదిగోండి ఇలా మంచిగా పైన గట్టిగా అవ్వాలి. ఇప్పుడు బాగుంటుంది అనమాట. అఖిల్కైనా నాకైనా పైన మెత్తగా ఉంటే అస్సలు ఇష్టం లేదు. కొంతమందికి మెత్తగా ఇష్టం ఉండేవాళ్ళు ఇంకొంచెం ముందుగానే తీసేసుకోవచ్చు అనమాట. అఖిల్కైనా నాకైనా పైన మంచిగా క్రిస్పీగా ఉంటే ఇష్టం అనమాట. మా ఇద్దరి కోసం అలానే చేస్తాం. మా ఆయనకి మెత్తగా ఇష్టం, అసలు పొంగనాలంటే ఇష్టం ఉండదు. ఇదే పిండితో దోశల్లాగా ఊతప్పంలాగా వేసిస్తా అనమాట. చూసారా పసుపు వేయడం వల్ల ఎంత మంచి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా. చాలా టేస్టీగా ఉంటాయి కూడా. తక్కువ ఆయిల్లో మనకి ఇక్కడ ఎంత మొత్తం కలిపి 1 టీ స్పూన్ ఆయిల్ పడుతుంది అంతే. అంతకు మించి అయితే ఏం పట్టదు. ఫస్ట్ వాయికి కొంచెం ఎక్కువ పడుతుంది, తర్వాత వాయికి ఏముండదు. ఇదిగోండి నోరూరి నుంచి గుంత పొంగనాలు అయితే రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వాయి వేసుకుందాము. ఇంకొంటే ఆయిల్ సరిపోతుంది. అవి మూత పెట్టద్దు. ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా, వీటిని మూత పెట్టద్దు, అట్లే వదిలేసాను. మూత పెట్టినామంటే మనం ఇంతసేపు క్రిస్పీగా కావాలని తీసి పెట్టుకున్నాం కదా, కానీ ఇంకప్పుడు క్రిస్పీగా రావు, మళ్ళీ మెత్తగా అయిపోతాయి. ఇదిగోండి ఇంత చాలు. ఇంకా పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొంచెం హెల్దీగాను కొంచెం ఎక్కువగా పెట్టామనుకోండి, లంచ్ ఒకవేళ లంచ్ వదిలేసినా కానీ స్కూల్ నుండి ఇంటికి వచ్చేసరికి ఆకలి అవ్వకుండా ఉంటుంది కదా. నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొంచెం ఎక్కువగానే పెడతాను. లంచ్ ఒకవేళ ఒక్కోసారి నచ్చని ఫుడ్ ఏమైనా ఉందనుకోండి, లేదంటే టైం సరిపోలేదు అనుకోండి, అప్పుడు లంచ్ వదిలేస్తూ ఉంటారనమాట పిల్లలు. ఎవరైనా వదిలేస్తారు కదా, అన్ని ఫుడ్లు నచ్చాలని లేదు కదా. కొన్నిసార్లు మనం కూడా పిల్లలకి లంచ్ ఇంట్లో ఫుడ్ మంచి తినట్లేరు, ఇంట్లో మనకి ఇష్టం లేదు, స్కూల్కి పెట్టిస్తే తింటారేమో అనేసి పెట్టిస్తూ ఉంటాము. కానీ అప్పుడప్పుడు అక్కడ కూడా స్కిప్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు లంచ్ బాక్స్ లేట్ అవుతుంది, అలా కూడా లంచ్ లేట్ అయినప్పుడు కొంచెం అన్నం వదిలేసారండి. అందుకని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొంచెం ఎక్కువగానే పెడతాను. ఇంకా చూడండి నేను కొంచెమే వేసాను, ఇలా మంచిగా పొంగుతా ఉంది కదా, అందుకోసమే కొంచెం తక్కువ. మళ్ళీ ఇంకొకసారి టర్న్ చేస్తాం కదా, కాలిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. ఇది మంచి క్రిస్పీగా వస్తుంది. ఇవేమో కొంచెం పెద్దగా చేస్తే ఈ సైజ్ వచ్చినాయి కదా. నెక్స్ట్ చేసేది ఇంకా కొంచెం చిన్నగా వస్తాయి అన్నమాట, చూపిస్తానులేండి. ఇదిగోండి చట్నీని అయితే మిక్సీ పట్టుకోవడం అయిపోయింది. పల్లీలు కొబ్బరి అన్ని వేసేసి తర్వాత దీనికైతే తాలింపు వేసుకున్నాము. తాలింపు కోసం గిన్నెలో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసినకి వేయాలి. దాని తర్వాత దాని తర్వాత ఆకులు. ఏం ఆకులు దాని పేరు? మరి ఆకులు అంటే దానికి పేరు లేదా అబ్బా? ఎందుకు మర్చిపోతావు అబ్బా, రోజు తింటావు కదా, అట్లా ఎట్లా మర్చిపోయి అన్ని గుర్తుకుండాలి. ఇదిగోండి తాలింపు కొంచెం మంచిగా వేగితే, ఈ కరివేపాకు క్రిస్పీగా వస్తే బాగుంటుంది, మాడగొట్టదు తాలింపు. తర్వాత ఇదిగోండి పొంగనాలు చెప్పాను కదా, బుజ్జి చిట్టి పొంగనాలు వేసానని. ఇదిగోండి ఇలా మంచిగా క్రిస్పీగా వస్తాయి కదా, అవి తినడం అయిపోయే లోపల ఇవి మంచిగా క్రిస్పీగా వస్తాయి. తింటాను నేను చూపించాను. వీటి కూడా మూత పెట్టాలన్నమాట. టర్న్ చేశాక
చట్నీ గిన్నెలకు మార్చుకొని తాలింపేది. ఇదిగోండి మిక్సీ పట్టినటువంటి చట్నీని అయితే 2 బౌళ్ళకి మార్చాను. ఎందుకు మార్చానంటే చట్నీ మిక్సీ పట్టేప్పుడు కొంచెం సాల్ట్ తక్కువ వేస్తాను. ఇప్పుడు సాల్ట్ మిక్స్ చేసుకోవడం కోసం ఒకటి, ఇదేమో అలానే ఉంటుంది. ఇదిగోండి దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ వేసుకుంటాం. అఖిల్కి నాకు కొంచెం సాల్ట్ కావాలి, దాంతోపాటు కొంచెం లూజ్గా ఉండాలి. అదే వాళ్ళకి సాల్ట్ తక్కువగా ఉండాలి, గట్టిగా ఉండాలి. అందుకోసమని మాకు ఆయిల్ తక్కువగా ఉండాలి, అత్తే వాళ్ళకి ఆయిల్ ఎక్కువ. దాంట్లో ఉన్న ఆయిల్ మొత్తం దీంట్లోకి వేసేస్తాను, పైన మాత్రం దీంట్లో వేస్తాను అనమాట. ఇలా అనమాట. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళకి 2 బౌలకు తీసేసాం అనుకోండి, లొల్లిపోతుంది, హాయిగా ఉంటుంది. గిన్నెలో వేసుకునే కంటే సాల్ట్ ఇలా సపరేట్ తీసుకుని వేసేసుకోవాలి.